44వ ఆవిర్భావ దినోత్సవానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పార్టీ పెట్టి ఈ రోజుకి 44 ఏళ్ళైంది. అంటే 1982 హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక విప్లవం పూడు పోసుకుంది. అంటే ఈ రాష్ట్రాన్ని మార్పు వైపు నడిపించే ఒక విప్లవం, వెనకబడిన తరగతులను వెనకబడిన వర్గాలను ముందుకు తీసుకొచ్చే విప్లవం, ఆర్థిక సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాట మొదలైన విప్లవం. ఆ విప్లవం పేరే తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకన్నిటికీ వ్యతిరేకంగా, అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, అన్న నందమూరి తారక రామారావు గారు రోడ్డు మీదకి వచ్చి ప్రజల సమస్యలు నా సమస్యలని, నా మాట ప్రజల సమస్యల్ని నా నోటి నుంచి నేను బయటికి చెప్తానని ప్రజల మధ్యకు వస్తే 9 నెలల్లోనే గవర్నమెంట్ మార్చుకునేంత సత్తా ప్రజలు తీసుకొని వచ్చినారు. తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పార్టీలో నాయకుల కన్నా గొప్పవాళ్లు, మార్పుని సాధించగలిగిన మొండి వాళ్ళు ఎవరంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే. ఎందుకంటే పార్టీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే కార్యకర్త అనేవాడికి ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఉడుకుందే, ఇప్పుడు మన మధ్యలో ఈ ఉడుకు లోపల ఉడుతుంది అనమాట. రాష్ట్రం వెనకబడతానన్నా, రాష్ట్రం సమస్యల్లో ఉందన్నా, లేకుంటే పార్టీ ఇబ్బంది పడుతుందన్నా, పార్టీ సమస్యల్లో ఉందన్నా, ఎక్కడ లేని ఉడుకు పుట్టుకొస్తుంది అనమాట. మనకి వారసత్వంగా వస్తుంది రాష్ట్రంలో. అది తెలుగుదేశం పార్టీ జెండాని పట్టుకున్నా, కలిసి నడిచిన తెలుగుదేశం పార్టీ వాళ్ళతో నడిచిన వాళ్ళందరికీ కూడా మనం ఒక జబ్బు పట్టించినట్లు పట్టిస్తామన్నమాట ఆ చైతన్యాన్ని. ఏ పార్టీలో కార్యకర్తకి అంత చైతన్యం ఉండదు, ఈ పార్టీలో నాయకులకు కూడా అంత చైతన్యం ఉండదు, కానీ ఈ పార్టీలో కార్యకర్తకు ఖచ్చితంగా ఆ చైతన్యం ఉంటుంది. మనతో పాటు నలుగురు కలిసి తిరిగినారంటే వాళ్ళందరికీ మనం ఇది వంట పట్టించేస్తాం. సమస్య ఉందంటే అది నిలబడండి, పోరాడండి, పోరాడి సాధించండి అనే ఒక బలాన్ని సాధించాలి. మనము ఒక బలాన్ని, ఒక చైతన్యాన్ని మనం ప్రజలందరికీ కూడా మనము నేర్పిస్తామన్నమాట. ఈరోజు ఇప్పుడు వక్తలు చాలా మంది మాట్లాడుతూ ధర్మవరంలో ఆ రోజున్న పరిస్థితుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. మొన్న 5 ఏళ్ల కిందట పరిస్థితుల గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజున్న పరిస్థితుల్లో వాస్తవంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీని గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఆ సమస్యల నుంచి మనం బయటకు వచ్చాం. 2 ఏళ్లు ఇబ్బంది పడే పరిస్థితుల్లో నుంచి ఎట్లా నాయకత్వం, ఎట్లా అవతల పార్టీ ఎక్కడ చూసినా ఈ రంగం చేస్తా అంటే ఎందుకురా అని చెప్పి చాలా మంది భయపడి వద్దులే అనుకునే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీతో పాటు మేమున్నాం. ఈ నియోజకవర్గంలో మేమున్నంత వరకు జెండా ఎగరేస్తామని చెప్పి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి మాకు ధైర్యాన్ని ముందు నడిపించారు. నాకు వాస్తవంగా ధైర్యం లేదు ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు. ఏం చేసుకోగలుగుతాం ఈ నియోజకవర్గాన్ని, ఎటు కాని పరిస్థితుల్లో ఉంది. చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలోకి అడుగు పెట్టాం. దీన్ని సాధించుకోలేం, దీన్ని నిలబెట్టుకోలేం అనే నమ్మకం అనేది వాస్తవంగా చాలా అధైర్యమైన నమ్మకం అనేది కూడా నాలో లేని పరిస్థితి. వచ్చి 4 రోజులు కూర్చుంటే 4 రోజుల్లో ఇక్కడ నామినేషన్లే కాదు, ఇంకొంచెం సమయం ముందే వచ్చుంటే గెలుపును కూడా సాధించగలుగుతాం ధర్మవరంలో అని చెప్పే స్థాయిలో ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు ముందుకు నడిపించారు. ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు ఆ పార్టీ జెండాకి ఇబ్బంది వచ్చినా, ఎక్కడ నాయకుడికి ఇబ్బంది వచ్చినా మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడ్డారు. ఇది చరిత్ర. ఈ నియోజకవర్గంలో జిల్లా అంతటి గురించి మాట్లాడను, రాష్ట్రం అంతటి గురించి మాట్లాడను, కానీ మన నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది చరిత్రే. కార్యకర్తలే ఇక్కడ పార్టీని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకొచ్చారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనము బీజేపీకి మనం టికెట్ ఇచ్చినా అంత ధైర్యంగా అందరూ ముందుకొచ్చి ఎటువంటి భేజాలాలు లేకోకుండా
ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కూటమి పార్టీలు గెలవాలి, గెలిస్తేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలుగుతామని చెప్పి నమ్మి ఇక్కడ కాదు మనం చూడాల్సింది పైన చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి ప్రతి ఒక్కరూ దాన్ని మనసులో పెట్టుకొని ముందుకు వచ్చారు, ముందుకు వచ్చి గెలిపించుకున్నారు. ఇందులో కూడా గొప్పతనం కార్యకర్తలదే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నాయకులుగా మేము ముందుకు నడిపిస్తా అంటే మాకంటే ముందుగా ఎట్ట చేయాలి, ఏం చేయాలి, ఇంకా కొత్త కొత్త పద్ధతిలో మనం ఎట్ట ముందుకు వెళ్ళాలి అని చెప్పని అలా ఎలక్షన్ నెల రోజులు కూడా కార్యకర్తలందరూ కూడా కలిసి రావడం అనే విషయాన్ని కూడా ఎప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటాం. మరి అదే రకంగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే ఒకసారి ఎప్పుడు రాష్ట్రం ముందుకెళ్లిందన్నా, ఎప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు నడిచిందన్నా, ఎప్పుడు కొత్త పథకాలు బయటకు వచ్చినాయన్నా, లేకుంటే ఎప్పుడు కొత్త ప్రాజెక్టు ముందుకు వచ్చినాయంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే అనే విషయాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అంద్రినివా, ఈరోజు అదే రకంగా కియా ఫ్యాక్టరీ, ముఖ్యంగా మన జిల్లా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన జీవనాడులు ఈ పార్టీ మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనం సాధించుకోగలిగామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే ఏదైనా మార్పు రావాలంటే, ప్రజల్ని పైకి తీసుకురావాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే జరిగిందనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈరోజు మన పార్టీకి పునాది వేశారో తెలియదు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు 44 ఏళ్లు, ఇంకో 100-200 ఏళ్లు కూడా ఈ పార్టీ నిలబడుతుంది, ఈ రాష్ట్రం కోసం నిలబడుతుంది, ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడుతుంది అని చెప్పి నేను ప్రయాణంగా ఈరోజు చాలా గర్వంగా నేను ఈరోజు మీ అందరి ముందు నేను చెప్పుకోగలుగుతున్నాను. కాబట్టి అంతటి చరిత్ర కలిగిన పార్టీ, ఒక విలువలు కలిగిన పార్టీ ఈరోజు ఒక అవసరం కోసం, రాష్ట్ర అవసరం కోసం ఆవిర్భవించిన పార్టీ. ఇటువంటి పార్టీలో మనం ఉండడము, ఇటువంటి పద్ధతి కండువాలు మన మెడలో ఉండడం కూడా మనం దీన్ని చాలా గర్వంగా భావించి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం, బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి దగ్గరికి తెలియజేస్తూ, ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే ఒక క్రమశిక్షణతో ముందుకెళ్లే వ్యక్తి అని చెప్పి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు మన తరమే కాదు, రాబోయే తరానికి కూడా మనం ఈ రోజు మనమేంటి, మన కుటుంబ పరిస్థితులు ఏంటి, మన గ్రామం ఏంటి, లేకుంటే మన కుటుంబ గ్రామంలో ఏ రకంగా ఉందని ఏ రకంగా చెప్పుకుంటామో తెలుగుదేశం పార్టీ గురించి కూడా రాబోయే తరాలకు మనం అదే రకంగా చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ పార్టీ ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకు పడుతుంది, ఈ రాష్ట్రం ముందుకు నడుస్తుందంటేనే ఒక బృహత్తమైన కార్యక్రమంలో మనమంతా కూడా భాగమవుతున్నామనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జోహార్, జోహార్ రవణ, జోహార్, జోహార్ రవణ. ఇప్పుడు సీనియర్ నాయకులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ కుర్చీలు ముందుకు కాపి ప్రతిజ్ఞ చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మన సభ్యులకు ప్రతి ఒక్కరూ మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి నిశ్శబ్దంగా ఉండాలి. చెప్పాలి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యంలో భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయము. కులమత ప్రాంత భేదాలను అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడడం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను.
అవుతాను. పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని నిస్వార్థంగా కృషి చేస్తానని తెలుగు తల్లి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలుగుదేశం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వైఎస్ఆర్ శ్రీరామ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వైఎస్ఆర్ శ్రీరామ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వైఎస్ఆర్ శ్రీరామ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జోహార్